బదిలిస్తుంది. ఎంత చెప్పాలో అర్థమవుతలేదు. మొత్తం మీద చెప్పిండు తండ్రి, అరే బిడ్డ నీకు లేకపోతే నీకు ఇట్లా పనులు ఉంటుంది, పని చేయించుకోవాలి. మనకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. గుర్తు చేసుకుని పోయి అక్కడ కూర్చొని అతను పని చేయించుకొని డబ్బులు తెచ్చుకోవాలి. నీకు ఏం తక్కువ ఉందని వేరే దేశం పోతాడున్నాం, వేరే ఊరికి పోతాడున్నాం, అక్కడ వ్యాపారం చేస్తాడున్నాం. ఇక్కడ కూడా వ్యాపారం ఏదో సొంతంగా మనమే చేసుకుంటున్నాం కదా. వేరే వాళ్ళ దగ్గరికి పెద్దకు పోతున్నాం వద్దు. అట్లా పోయిన వాళ్ళు ఎంతోమంది లాస్ అయిపోయినారు, ఎంతోమంది కానీ ఇబ్బంది పడి మా కళ్ళ ముందరే వచ్చి వాళ్ళు పొలాలు అనుకొని లాస్ట్ మా అన్న దగ్గర కూలి పని చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు ఆ పరిస్థితి కావద్దని చెప్పి నేను చెప్తున్నావు, వద్దుగా చెప్తున్నావు. కానీ మనోడు వినట్లేదు. మనోడు మైండ్ ఏంటంటే వాడు 15 ఎకరాలు అమ్ముకొని 50 ఎకరాలు ఉన్నాడు. ఏం చేసిండు? 15 ఎకరాలు అమ్ముకున్నాడు, 50 ఎకరాలు ఉంటుండు. నేను ఎందుకు ఉన్నాడు? నువ్వు ఇస్తావా ఇవ్వవా? అవన్నీ నాకు తెలియదు. నేను పోతాను పైసలు నేను ఇయ్యను. నువ్వు చెడిపోతున్నావు, నువ్వు పాడైపోతున్నావు అంటే